బ్రేకింగ్ న్యూస్ వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది ఎన్నో ఏళ్ల కల. ఇప్పుడు ఈ కల సాకార్యమయ్యేలా కనిపిస్తోంది. అయితే ఈ నెల 29న వైజాగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. అప్పుడే ఈ జోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అక్టోబర్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించిన సమయంలోనే దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. డిసెంబర్లో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలిపారు ఆయన. దీంతో శంకుస్థాపన ప్రచారం ఇప్పుడు జోరుగా కొనసాగుతుంది. నిజానికి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అయితే కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. రైల్వే జోన్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వంలో కేటాయించిన భూముల వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో ఆలస్యమైంది. దీంతో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇక ఈ అడ్డంకులను తొలగిస్తూ రైల్వే శాఖ కోరిన భూమిని కొత్త ప్రభుత్వం అప్పగించడంతో జోన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణం కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా అవసరమైన చర్యలను వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా విశాఖ రైల్వే జోన్లోనే వాల్తేరు రైల్వే డివిజన్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 29న వైజాగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. అప్పుడే వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, గతంలోనే ఇటు సీఎం చంద్రబాబు జనవరి కల్లా ఇటు మొత్తం కూడా పని స్టార్ట్ అవుతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నెల 29న ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది అనే అప్డేట్ అయితే వస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఈ నెల 29న ఉమ్మడి విశాఖ జిల్లాకి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నటువంటిదైతే అధికారికమైన సమాచారం అయితే ఉంది. కానీ అది ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి తిక్కవానిపాలెం అనే ఏరియాకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి SEZలో NTPCకి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి వస్తున్నారు. అంటే ముందు నుంచే ఎన్నికల ప్రచారంలోనే సీఎం రమేష్ కొన్ని హామీలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇండస్ట్రియల్ పరంగా ఖచ్చితంగా ఇక్కడికి అభివృద్ధి చేస్తా, నేను దీనిలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నా నియోజకవర్గంలో అనేక సార్లు తీసుకొస్తాను, అనేక శంకుస్థాపనలు చేయిస్తానని ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మా సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ దానికి అనుగుణంగానే ఈ ప్రోగ్రామ్ను సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే NTPCలో ఉన్నటువంటి ఆ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ అటు ఉమ్మడి విశాఖ జిల్లాకి చేరుకుని అక్కడి నుంచి తిక్కవానిపాలెం వెళ్ళి ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన కోసం వస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఎన్నో ఇప్పుడు ఇతర శంకుస్థాపనకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విశాఖ రైల్వే జోన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడైతే ఓ చర్చకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 29 వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపన చేయడంతో పాటుగా వాల్తేరు రైల్వే డివిజన్ దీంట్లో మెర్జ్ చేసే విషయము సంబంధించింది కూడా ఒక చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో స్థల సేకరణ అయితే చేసి అటు రైల్వే శాఖ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అది సరిగా స్థలం కరెక్ట్గా లేదని చెప్పినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా మరొక ప్లేస్లో దాదాపుగా 52 ఎకరాల స్థలాన్ని సేకరించడం, అది రైల్వే శాఖ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. రైల్వే జోన్ విషయంలో కూడా 29న వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారా లేదనేది ఇప్పుడు ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అన్ని శంకుస్థాపనలు, అటు రైల్వే జోన్ శంకుస్థాపన, అదేవిధంగా NTPC గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన రెండు ఒకే చోట చేస్తారా, లేదా ఇప్పటికీ NTPCలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి శంకుస్థాపన చేసి మరొకసారి విశాఖ పర్యటనకు వస్తారనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.